అందరికీ నమస్కారం. సయాటికా వ్యాధికి వావిలి ఆకు వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సయాటికా ఎక్కువ మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి నరాలకు సంబంధించినటువంటి వ్యాధి సయాటికా. అసలు ఈ సయాటికా అనేటువంటిది ఒక పెద్ద నరం, మన దేహంలో ఉండేటువంటి ఒక నరం. అంటే కుడివైపు ఒక నరం ఉంటుంది, ఎడం వైపు ఒక నరం ఉంటుందన్నమాట. కాబట్టి టోటల్గా మనకు రెండు సయాటిక నర్వ్స్ ఉంటాయి. ఈ వెనుక భాగంలో అంటే తుంటి భాగం నుంచి ఈ నరాలు మొదలయ్యేసేసి ఒకటి కుడివైపుకి ఒకటి ఎడం వైపుకి మనకి వెనుక భాగంలో ఉంటూ ఉంటాయన్నమాట. ఈ సయాటిక నరము వాపుకు గురయ్యి దాని మీద ఒత్తిడి జరిగినప్పుడు, అది ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియకు గురైనప్పుడు ఆ యొక్క ప్రభావం చేత మనకి ఈ యొక్క సయాటిక సంబంధించినటువంటి నొప్పి వస్తుంది అనమాట. కాబట్టి నరువు పేరే, జబ్బు పేరు కూడా పెట్టడం జరిగింది, సయాటిక. దీన్నే ఆయుర్వేద వైద్య విధానంలో గృద్రసి వాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. గృద్ర అంటే గద్ద అనేటువంటి అర్థం. గద్ద నడక ఏ తీరులో ఉంటుందో సయాటిక సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ నడక అలాగా ఉండడం చేత ఈ యొక్క వ్యాధిని గృద్రసి వాతం అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. వాత వ్యాధుల్లో 80 రకాలైనటువంటి వాత వ్యాధుల్లో ఈ గృద్రసి వాతము లేదా ఇప్పుడు చెప్పినటువంటి సయాటిక అనేటువంటి వ్యాధి కూడా ఒకటి. వాత వ్యాధిలో ఇదొక వాత వ్యాధి. ఇలాంటి వాత వ్యాధులను తగ్గించేందుకు వావిలాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సయాటికా లేదా గుద్రసి వాతం అనేటువంటి వాత వ్యాధిని తగ్గించేందుకు కూడా చాలా సమర్థవంతంగా ఈ యొక్క వావిలాకు పనిచేస్తుంది. అందుకే గ్రామ ప్రాంతాల్లో మరి చాలా ప్రాంతాల్లో కూడా వాయులాకు 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 అని చెప్పేసి పేరుస్తుంటారు అనమాట. వాయు అంటే వాతం అనేటువంటి అర్థం. వాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి సమర్థమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత మరి పూర్వకాలం నుంచి కూడా మన విధి విధానాల్లో భాగంగా, ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ వాతాన్ని తగ్గించేందుకు వావిలాకును ఉపయోగించడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఔషధ సాంప్రదాయ పద్ధతి. వాతం కాబట్టి వావిలాకు, వాయుని తగ్గించేటువంటి ఔషధ మొక్క కాబట్టి వాయులాకు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. వైటాక్స్ నిగుండో అనేటువంటి పేరు దీనికి ఉంది, బొటానికల్గా వైటాక్స్ నిగుండో. వాయులాకు సంవత్సరం అంతా, వాయులి మొక్క సంవత్సరం అంతా మనకు ప్రతి చోట దొరుకుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా నీలిరంగు పుష్పాలు ఈ వాయులి మొక్క చెట్టుకుంటాయి. అట్లే ఆకు పై భాగము కాస్త నల్లగా ఉండి కింది భాగం తెలుపుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు అనమాట ఈ యొక్క వావిలాకును. సయాటికాకి ఈ వావిలాకును ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, రోజు ఒక్కసారి ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు 250 ml నీళ్లు తీసుకొని ఒక పాత్రలో 250 ml నీళ్లు తీసుకొని అందులో 15 నుంచి 20 వావిలాకులు, అంటే వావిలాకులను కడిగేసేసి శుభ్రం చేసేసి తుడిచేసేసి దంచేసేసి ఆ విధంగా దంచినటువంటి ఆ వావిలాకులను అంటే 15 నుంచి 20 వావిలాకులను 250 ml నీళ్ళలో వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద సగం నీళ్లు మాత్రమే ఇమికేటట్లు మరిగించేసేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 1 టీ స్పూను ఆముదం వేసేయాలన్నమాట. ఆ విధంగా ఆముదం వేసేసి ఉదయం పూట సేవిస్తుండాలి. అవసరమైతే మరి తీసుకోదైనటువంటి వాళ్ళు, వాడదైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో కాస్త తేనె కూడా వేసుకోవచ్చు అనమాట. లేకపోతే మరి కాస్త మిరియాల పొడి వేసుకోవచ్చు. మరి ఉప్పు వాడదైనటువంటి వాళ్ళు ఎవరన్నా, వాడదగినటువంటి వాళ్ళు ఉంటే కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. కాబట్టి అలాంటిది ఏది లేకపోతే కేవలము ఆముదం వాడినా సరిపోతుంది అనమాట. 1 స్పూన్ అంటే 5 ml ఉదయం పూట సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒకసారి యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల సయాటిక నర్వు యొక్క వాపు తగ్గిపోయేసేసి, అంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ తగ్గేసి ఆ సయాటిక నర్వు నార్మల్ స్థితికి సంతరించుకుంటుంది. సయాటిక వల్ల వచ్చేటువంటి నొప్పి, పోటు, అదేవిధంగా అసౌకర్యము, సలుపు, అదేవిధంగా నడవలేకపోవడము, కూర్చోలేకపోవడము, నుంచోలేకపోవడము, మెట్లు ఎక్కడం దిగడం చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ సయాటిక నర్వ్ ఇన్వాల్వ్ కావడంలో వచ్చేటువంటి లక్షణాలే. కాబట్టి మరి ఈ లక్షణాలన్నీ కూడా ఎప్పుడైతే సయాటిక నర్వ్ ఆరోగ్య స్థితిని సంతరించుకుంటుందో అప్పుడు ఈ యొక్క లక్షణాలు కూడా తగ్గిపోతాయి. సమస్య తీవ్రంగా ఉంటే ఇదే పద్ధతిలో ఔషధాన్ని సాయంత్రం పూట కూడా ఒక్కసారి కొన్నాళ్ల పాటు వాడేసేసి సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఈ యొక్క ఆముదం కూడా ఈ యొక్క వావిలాకు మనం తయారు చేసుకున్నటువంటి ఈ వావిలాకు కషాయంలో ఆముదం కలుపుతున్నాం కదా, ఈ యొక్క కషాయంలో కూడా ఆముదాన్ని కూడా ఒక 15 రోజులు 20 రోజులు వాడేసేసి తర్వాత కేవలము వావిలాకు కషాయం నేను చెప్పిన పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. కాబట్టి చాలామందిలో కేవలం 15-20 రోజులనే గుణం పడుతుంది. కాబట్టి తర్వాత కేవలం వావిలాకు కషాయంలోనే కాస్త తేనె, లేకపోతే ఉప్పు లేదా మిరియాల పొడి,
ఎవరికి ఏది అవసరమైతే అది కలిపి వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కలగడమే కాకుండా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క వావిలాకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆముదంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.